Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Nia. Please subscribe Chandika World. ఈ భూమి మీద జన్మించిన ప్రతి ఒక్క వ్యక్తికి ప్రత్యేకించి ఒక విలక్షణమైన వ్యక్తిత్వము, నిర్దిష్టమైన ఆలోచన విధానము, గమ్యము పుట్టుకతోనే ఉంటాయి. మనమంతా సంధించి విడువబడ్డ బాణాలము. జాతక చక్రములోని గ్రహస్థితి గతులను మార్చలేకపోయినా వాటిని చూసే విధానం, అనువదించి అర్థం చేసుకునే పద్ధతి సవ్యంగా సానుకూలంగా ఉంటే జీవిత గమ్యం ఎలా ఉన్నప్పటికీ గమనాన్ని సంతోషంగా ఆస్వాదించగలమనే విషయం వివరంగా చెప్పాలనే ఆకాంక్షతో చేసినదే ఈ వీడియో. జాతక చక్రం నిశితంగా పరిశీలించండి. చూడగానే కొట్టొచ్చినట్లు కనిపించే అంశం విక్రమ భావంలో పంచగ్రహ కూటమి. తదుపరి లగ్న నక్షత్రం పూర్వాభద్ర పాద, జన్మ నక్షత్రం భరణి, జన్మరాశి మేషం. రాహుకేతు ప్రభావం అధికంగా ఉందనేది స్పష్టం. జన్మ సమయం సూర్యగ్రహణం అనంతరం మర్నాడు తెల్లవారుజాము అయినప్పటికీ గ్రహణ సమయంలో జీవి జన్మించటానికి సిద్ధమై ఉన్నాడనేది యథార్థం. లగ్నాధిపతి శని షష్ఠభావములో, అది కూడా శత్రుక్షేత్రమైన చంద్రుని ఇంట. రవిచంద్రులు ఇరువురు కేతువుతో కలయిక. మొత్తంగా చూస్తే ఏమి చెప్పాలో ఎలా చెప్పాలో తెలియని అయోమయ స్థితి. అయినప్పటికీ ఈ జాతకుడు నన్ను సంప్రదించే సమయంలోనే ఇతను యోగ జాతకుడనే విషయం అప్పుడున్న గ్రహస్థితులను బట్టి నాకు అర్థమైంది. ఇది ఒక శుభశకునంగా భావించాలే గాని వింశోత్తరి దశలు, యథార్థ పరిస్థితులు జన్మజాతకం బట్టే ఉంటాయి. కావున సద్భావనతో, సానుకూల దృక్పథంతో ఒక్కొక్క అంశం పరిశీలిద్దాము. జన్మలగ్నం కుంభం, లగ్న నక్షత్రం పూర్వాభద్ర పాద, జన్మ నక్షత్రం భరణి 3వ పాదం, జన్మరాశి మేషం. విక్రమ భావములో పంచగ్రహ కూటమి. మొత్తం 9 గ్రహాలకు గాను ప్రధానంగా 7 గ్రహాలు అపోక్లేమాలలో ఉన్నాయి. 3, 6, 9, 12 స్థానాలను అపోక్లేమాలు అంటారు. రవి, చంద్ర, గురు, శుక్ర, కేతు 5 గ్రహాలు 3వ భావములో, లగ్నాధిపతి శని 6వ భావములో, రాహువు 9వ భావములో, వెరసి 7 గ్రహాలు. మరో 2 గ్రహాలు కేంద్ర కోణాలలో ఉన్నాయి. బుధుడు చతుర్థ కేంద్రంలో మరియు కుజుడు పంచమ కోణ స్థితి. లగ్నం 27వ డిగ్రీ పూర్వాభద్ర నక్షత్రం మీద స్థితి. ఇది జన్మ నక్షత్రం భరణికి సాధన తార. జన్మ నక్షత్రాధిపతి మరియు కుంభలగ్నానికి యోగకారకుడైన శుక్రుడు అశ్విని నక్షత్రం మీద స్థితి. జన్మ నక్షత్రమైన భరణికి పరమమిత్ర తార. రవిచంద్ర గురుకేతు ఈ 4 గ్రహాలు జన్మ నక్షత్రమైన భరణి నక్షత్రం మీద స్థితి నుండి ఉన్నారు. బుధుడు కృత్తికా నక్షత్రం మీద. ఇది జన్మ నక్షత్రమైన భరణికి సంపత్తార. అదేవిధంగా కుజుడు పునర్వసు మీద స్థితి. ఇది జన్మ నక్షత్రమైన భరణికి సాధన తార. అంటే మొత్తం 7 గ్రహాలు శుభతారల మీద ఉన్నాయనేది స్పష్టం. శుభతారల మీద ఉన్న గ్రహాలు తమ మహర్దశలు, అంతర్దశలలో యోగించగలవనేది ఒక సానుకూల శుభ అంశం. శని రాహువులు జన్మ నక్షత్రమైన భరణికి నైదన తార, ప్రత్యక్తారల మీద ఉన్నప్పటికీ శని పుష్యమి మీద, రాహువు స్వాతి నక్షత్రం మీద. ఈ 2 ఆయా గ్రహముల యొక్క స్వంత నక్షత్రాల అయినందున మనం న్యూట్రల్స్గా భావించవచ్చును. ఇప్పుడు ఒకసారి అపోక్లేమాలను విశ్లేషించుకుందాం. ఒక జాతకంలో ఎక్కువ గ్రహాలు అపోక్లేమాలలో ఉన్న ఎడల జాతకులు తమ జీవితంలో ఎదురయ్యే సందర్భాలను, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోగలిగి ఉంటారు.
సర్దుబాటు ధోరణి ఎక్కువగా ఉంటుంది. తన నిర్ణయమే సరైందని భావించకుండా అవతలి వ్యక్తులకు వారి అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి గొప్ప సంయమనం కనబరుస్తారు. 10 సార్లు ఆలోచించుకునే ఏ పనైనా మొదలు పెడతారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. జన్మరాశిలో అనగా మనఃకారకుడైన చంద్రునితో భిన్న భావాధిపతులు, మరీ ముఖ్యంగా 1, 2 గ్రహాలుగాక పంచగ్రహ కూటమి ఒక భావంలో ఏర్పడినప్పుడు అది జన్మరాశి అయిన ఎడల జాతకుని మనసు నిరంతరం పరస్పర విరుద్ధ భావాలతో, విభిన్న గ్రహ లక్షణాలతో, వారి వారి కారకత్వాల వలన గందరగోళానికి, అనిశ్చయ స్థితికి గురవుతుంది. పైగా ఎంత కాదనుకున్నా చంద్రునితో కేతువు అతి సమీపంగా ఉన్నందువలన దిగులు, ఒంటరితనంతో కూడిన వైరాగ్యం ఉంటుంది. ఇదంతా ఒక మానసిక కల్లోలం. అర్థం చేసుకుంటే క్షీరసాగర మదనం జరిగినట్లుగానే కవ్వంతో చిలకబడిన అంతర్మదనం. కానీ చివరగా అక్కడ కామధేనువు, కల్పతరువు, అమృతం లభించినట్లే ఇక్కడ జాతకునికి ఆత్మజ్ఞానం అలవడుతుంది. మంచిదేగా. ఆత్మకారకుడు రవి, మనఃకారకుడు చంద్రుడు, జ్ఞానకారకుడు గురువు, కళాకారకుడు, మృత సంజీవిని విద్య తెలిసిన మహాగురువు, ముఖ్యంగా కుంభలగ్నానికి యోగకారకుడైన శుక్రుడు, మోక్షకారకుడు కేతువు కలిస్తే ఇంతకన్నా గొప్ప యోగం ఏముంటుంది? ఐహిక జీవితంలో సంపదలతో కూడిన సుఖ సౌఖ్యాలు మరియు ఆధ్యాత్మిక చింతన. లగ్న నక్షత్రం పూర్వభద్ర పాదను పరిశీలిద్దాం. అంటే ప్రథమ అదృష్ట పాదం అని విపులార్థం. నక్షత్ర అధిపతి సహజ శుభుడు, గురువుగా కొనియాడబడే బృహస్పతి. గురువు విద్య, ధనం, జ్ఞానం, సంతానం మొదలైన ముఖ్య విషయాలకు కారకుడు. పూర్వభద్ర పాద నక్షత్రం సహజ రాశి చక్రంలో వ్యయభావమైన మీనం వరకు విస్తరించి ఉంటుంది. మానవ జాతి అంతిమ గమ్యం మోక్షమని మన మహర్షులు చెబుతుంటారు. అంటే జనన మరణ నాటకం నుండి శాశ్వత నిష్క్రమణ, విముక్తి. అంటే ఈ ప్రాపంచిక సుఖాలు, మోహాలు, అనుబంధాలు, ఆత్మీయతలు, ఆవేశాలు, ఆక్రందనలు, అనుభూతులు, ఆనందాలు, ఆస్తులు, అంతస్తులు, వ్యక్తిత్వాలు, విజయోత్సవాలు అంతా మాయా, భ్రాంతి అని అర్థం కావటమే అసలు సిసలైన పరిణితి, జ్ఞానం. తర్వాత ఏమీ ఉండదు. మనం ఒక పాత్రను పోషిస్తున్నామని, సినిమా షూటింగులో ఉన్నామనే సత్యం తెలియజెప్పే నక్షత్రం పూర్వభద్ర పాద. ఇట్టి పూర్వభద్ర పాద మీద లగ్నం ఉదయించటం అంటే ఇది జాతకుని గతిని తెలియజేస్తుంది. అంటే గమ్యం. జాతకుడు ఈ జీవితంలో సత్యం తెలుసుకుంటాడని, ఆత్మజ్ఞానం, ఆధ్యాత్మిక చింతన అతని జీవిత లక్ష్యాలని జన్మలగ్న నక్షత్రం తెలియజేస్తుంది. తదనుగుణంగా మతి సంచరిస్తుంది. అంటే మనసు. చింతలోనే చింతన ఉంది, విచారంలో విచారం ఉంది. అంటే దుఃఖంతో నిండిన నిర్వేదం నుండి పరిశోధన మొదలవుతుంది. విక్రమ భావములో పట్టుదల ఉంది. కుజస్థానమైన మేషంలో అలుపెరగని పరుగు ఉంది, ఉత్సాహం ఉంది. ఇక్కడ రవి ఉచ్చ, కేతువు కూడా అగ్నితత్వ గ్రహమే. మరీ ముఖ్యంగా కేతువు కుజ సమానుడు. మేషం కుజునికి సానుకూల స్థానం. 2 అగ్నితత్వ గ్రహాలైన రవికేతువులు అగ్నితత్వ రాశి మేషములో, ధైర్య సాహస పరాక్రమ భావమైన విక్రమ భావములో. రవికి ఉచ్చ, కేతువునకు మిత్రక్షేత్రం. రవి ఆత్మకారకుడు, కేతువు మోక్షకారకుడు. ఇక జాతకుని ఆధ్యాత్మిక చింతనకు అడ్డేముంది? పైగా భాగ్యాధిపతి శుక్రుడు. భక్తి, ధార్మిక చింతన, దేవాలయ సందర్శన, తీర్థయాత్రలు, దైవభక్తి ఇత్యాది విషయాల మీద జాతకునికి అనురక్తి ఉంటుంది. ఏది ఏమైనా లగ్న నక్షత్రానికి జాతక చక్రంలోని గ్రహస్థితులకు గల సంబంధ బాంధవ్యము ఇది. ఇప్పుడు ఒకసారి మీ దృష్టి సులభ విషయాల మీదకు మళ్లించండి. లగ్నం మరియు 7 గ్రహాలు శుభతారల మీద ఉండటం గమనార్హం. శని రాహువులు స్వీయ నక్షత్రాల మీద ఉండటం గమనార్హం.
ప్రస్తుతం రాహు మహర్దశలో కుజ అంతర్దశ నడుస్తుంది. రాహువు భాగ్యకోణ స్థితి, కుజుడు పంచమ కోణ స్థితి. అంటే మహర్దశానాథుడు అంతర్దశానాథుడు పరస్పరం కోణస్థితుల్లో ఉన్నారు. యోగకారకుడు శుక్రుడు మేషములో 2.58 దిగువ డిగ్రీల మీద ఉండి మిగిలిన గ్రహములను శుభపరుస్తున్నాడు, ప్రభావితం చేస్తున్నాడు. విక్రమ భావంలోని పంచగ్రహాలు భాగ్యభావాన్ని అందున్న రాహువుని వీక్షిస్తున్నారు. రాహువుకు తుల మిత్రక్షేత్రం. ఇక్కడ రాహువు శుక్ర ఫలితాలు ఇవ్వగలడు. ఈ జాతకునికి వివాహం, సంతానం రాహు మహర్దశలో, రాహు అంతర్దశలోనే జరిగినవి. కుంభలగ్నానికి విక్రమ రాజ్యాధిపతిగా కుజుడు శుభుడు. దశమాధిపతి రాజ్యాధిపతి అయిన కుజుడు కేంద్రస్థానాధిపతిగా పంచమ కోణంలో ఉండటం ఒక రాజయోగం. ఈ అంతర్దశలో పుణ్యక్షేత్రాలు దర్శించగలరు. పూజలు, భజనలు, దీక్షలు, వ్రతాలు ఇత్యాదివి ఆచరిస్తారు, నిర్వహిస్తారు. పంచమ కోణాధిపతి బుధుడు ఈ లగ్నానికి శుభుడే. అష్టమాధిపత్యం ఉన్న కారణంగా తటస్థునిగా చెబుతారు. బుధుడు చతుర్థంలో స్థితి నొందటం కూడా శుభప్రదమే. పంచమాధిపతి చతుర్థ కేంద్రంలో అదియును యోగకారకుడు మిత్రుడైన శుక్రక్షేత్రంలో. చతుర్థంలోని కారకత్వాలన్నీ విద్య, ఇల్లు, వాహనం, సుఖం, సంతోషం ఇవన్నీ సమకూడుతాయి. చెబితే చాలా ఉంది, వింటే ఎంతో ఉంది. 3, 6, 10, 11 స్థానాలను ఉపచయాలంటారు. ఇందులో 3, 6 స్థానాలను పాపస్థానాలుగా అంటున్నప్పటికీ కెరీర్కు, జీవితంలో ఎదుగుదలకు, అభివృద్ధికి ఉపచయాలు ఎంతగానో తోడ్పడతాయి. ఇంగ్లీషులో వీటిని ఎలివేటింగ్ హౌసెస్ అంటారు. 3, 6 స్థానాలలో 6 గ్రహాలు ఉన్నందున, అంటే విక్రమ భావంలో 5 గ్రహాలు ప్లస్ 6వ భావంలో ఉన్న లగ్నాధిపతి వెరసి 6 గ్రహాలు జాతకుని ఎదుగుదలకు ఉపకరిస్తాయి అనేది స్పష్టం. లగ్న వ్యయాధిపతి 6వ భావంలో స్థితి. లగ్నాధిపతికి సాధారణంగా షష్ఠభావ స్థితి, పైగా శనికి చంద్రక్షేత్రమైన కర్కాటక రాశి ఒకంత ప్రతికూలమని అందరూ భావిస్తారు. అయితే ఇతర గ్రహాల సంగతి అలా ఉంచితే శనికి 6వ భావం యోగదాయకమే. నిజం చెప్పాలంటే శని కేంద్ర కోణాలలో కంటే 6వ భావంలోనే యోగించగలడు. వ్యయాధిపతికి 6వ ఇల్లు శుభదాయకమే. దీర్ఘాయుష్యు, ఐశ్వర్యం, సంతోషం, విజయాలు లభిస్తాయని శాస్త్రవచనం. శని స్వనక్షత్రం మీద ఉన్నందున, పైగా పుష్యమి నక్షత్రానికి అధిదేవత బృహస్పతే కావున, శని లగ్నాధిపతి కావున, లగ్న నక్షత్రాధిపతి గురువే కావున, గురువు ధనలాభస్థానాలకు అధిపతి కావున ప్రాపంచిక విషయాలైన ధన సంపదలు లభిస్తాయని, ఆధ్యాత్మిక ప్రగతికి దోహదమవుతుందని భావించాలి. అయితే జన్మ నక్షత్రానికి పుష్యమి నైధనతార అయినందున శని మహర్దశలో కొంత ప్రతికూలత ఏర్పడవచ్చును. శని మహర్దశ ఈ జాతకునికి వృద్ధాప్యంలో వస్తుంది కావున, వృద్ధుడైన శని జాతకునికి వృద్ధాప్య దశలో వృద్ధాప్య సమస్యలు ఇవ్వగలడు. భాగ్యభావంలో గల రాహువు శుక్రక్షేత్రమైనందున సంపూర్ణంగా శుక్రుని వలె వ్యవహరించి యోగకారకుడైన శుక్రుని ఫలితములు ఇవ్వగలడు. అంటే రాహుదశ సంపూర్ణంగా యోగించగలదు. ఏ భావాధిపతి ఆ భావాన్ని వీక్షించటం ఆ భావానికి బలంగా ఉన్న, భాగ్యభావంపై శుక్రుని దృష్టి అత్యంత శుభప్రదం. మొత్తం పంచగ్రహ వీక్షణ భాగ్యభావంపై మరింత శుభప్రదం. 9వ స్థానంపై గురు దృష్టి వలన జాతకునికి జరగబో విషయాలు ముందుగా తెలుస్తాయి. వేదాంత ఆధ్యాత్మిక జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. అన్ని రకాలైన కళలంటే ఇష్టపడతారు. పంచమాధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు కావున సంగీత సాహిత్యాల మీద ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు కుంభలగ్నం గురించి మాట్లాడుకుందాం. మేషాదిగా మొత్తం 12 లగ్నాలకు లేని ఒక విశిష్టత
కుంభలగ్నానికి మాత్రమే ఉంది. ఒక రకంగా ఈ భూమి మీద మనుషులంతా స్వార్థపరులనే చెప్పాలి. ఒకవేళ ఏదైనా ఉపకారం చేసినా అక్కడ కూడా తమకు లాభం లేకుండా ఏ పని చేయరు. అంటే ప్రతి ఉన్నత లక్ష్యం వెనుక ఒక వ్యక్తిగత లక్ష్యం ఉంటుందని తెలియచెప్పటమే నా ఉద్దేశం. కానీ కుంభలగ్న జాతకులు సంస్కరణా దృక్పథం ఉన్న మానవతావాదులని చెప్పాలి. వేదాంత వైరాగ్యాలు, ధర్మం, ఆధ్యాత్మిక చింతన, పరోపకారం మొదలైన సేవా గుణాలన్నీ కుంభంలోనే ఉన్నాయి. కుంభజాతకులు తమ ధనాన్ని సమాజ రుగ్మతలు రూపుమాపటానికి వెచ్చించగల స్వచ్ఛంద సేవకులని చెప్పాలి. వీరి తపన, ఆలోచన ఏ ఒక్క రంగానికో పరిమితంగాక బహుముఖంగా తమ ప్రజ్ఞను కనబరచగలరు. వేదాంతం, చట్టాలు, న్యాయం, విద్య అన్ని రంగాలను సంస్కరించి సమాజ పునర్నిర్మాణానికి విశ్వమానవ ప్రేమతో నిరంతర కృషి జరుపుగల క్రియాశీల చక్రవర్తులు కుంభజాతకులని చెప్పాలి. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా, నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా. ఇప్పుడు విక్రమ భావం పరిశీలిద్దాం. వర్తమాన జీవన పరిస్థితులకు జ్యోతిష శాస్త్రాన్ని అన్వయించి అనువదించి చెప్పటం ఆధునిక జ్యోతిష్కుల బాధ్యత. జ్యోతిష్యం దేశకాలమాన పరిస్థితులకు లోబడి ఉండాలని శాస్త్రవచనం. 100 సంవత్సరాల క్రితం వరకు 3వ స్థానాన్ని భాతృభావం అని పిలిచేవారు. నిజానికి విక్రమ భావంలో అనేక ఉన్నత కారకత్వాలు ఉన్నప్పటికీ ఇది భాతృభావంగానే ప్రసిద్ధికెక్కింది. అప్పట్లో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉండేది. కొంతమంది వ్యవసాయ అనుబంధ వృత్తులలో ఉండేవారు. వ్యవసాయానికి ఎక్కువ మంది పని చేయవలసి ఉంటుంది కావున అన్నదమ్ములు ఎక్కువ మంది ఉంటే ఆ ఇంటికి గౌరవం కాస్త ఎక్కువగా లభించేది. తదనుగుణంగానే జ్యోతిష్యంలో కూడా భాతృభావానికి ప్రాచుర్యం లభించింది. వర్తమాన జీవితంలో వృత్తి ఉద్యోగాల కోసం ఊరు దాటడం, దేశాంతరాలు, ఖండాంతరాలు అనివార్యమయ్యాయి. తదనుగుణంగానే భావ వ్యక్తీకరణ, కమ్యూనికేషన్ స్కిల్స్ ఆవశ్యకత పెరిగింది. సమర్థతకు ప్రాముఖ్యత ఏర్పడింది. వ్యవసాయానికి ఒళ్ళు వంచి పనిచేస్తే చాలు. కానీ ఈనాటి వృత్తి ఉద్యోగాలకు బహుముఖ ప్రజ్ఞతో కూడిన సమర్థత అవసరమైంది. అయిన వాళ్ళు ఆంతరంగికులు ఎవరూ లేకుండా ఇతర దేశాలకు ఒంటరి ప్రయాణాలు తప్పనిసరైంది. ధైర్య, సాహస, పరాక్రమాలు ఉన్నవారికి అవకాశాలు ఎక్కువ. జనసహకారం లేకుండా ఉద్యోగాలలో రాణించటం కష్టమనే చెప్పాలి. 3వ స్థానాన్ని పాపస్థానంగా వర్గీకరించడానికి కారణం అష్టమ భావం నుండి 3వ స్థానము అష్టమ భావం కావటమే. కానీ విక్రమ భావంలో ఎన్నో ఉదాత్త కారకత్వాలున్నాయి. శ్రద్ధ, సమర్థత, భావ వ్యక్తీకరణ, జనసహకారం, ధైర్య, సాహస, పరాక్రమాలు ఇవన్నీ విక్రమ భావంగా పిలువబడే 3వ భావంలోనే ఉన్నాయి. మనుషులను మంత్రముగ్ధులను చేయగల గానం, నటన ఈ భావంలోనే ఉన్నాయి. అందువలన విక్రమ భావాన్ని పాపస్థానంగా గుర్తుంచుకోవటం కంటే ఇది కెరీర్లో అభివృద్ధిని ఇవ్వగల ఉపచయ స్థానమని అందరూ గుర్తుంచుకోవాలి. సహజ రాశి చక్రంలో మిథునం తృతీయ భావం. బుధుడు మాటకు కారకుడు. కుంభలగ్నానికి 3వ భావాధిపతి కుజుడు సహజ రాశి చక్రంలో 3వ భావమైన మిథునంలో ఉండటం 3వ భావంలో ఏర్పడిన పంచగ్రహ కూటమి జాతకుని విక్రమ భావం బలంగా ఉందని తెలియజేస్తుంది. 3వ భావమే ధైర్యానికి నిలయం. నవగ్రహాలలో గ్రహరాజు రవికి ధైర్య, సాహస, పరాక్రమాలు ఎక్కువ. మేషంలో రవి ఉచ్చ. విక్రమ భావంలో రవి స్థితి చాలా శుభదాయకమని శాస్త్రవచనం. విక్రమ భావంలో సూర్యుని స్థితి ఆ జాతకానికే ఒక గొప్ప బలమని పూర్వ పండితులందరి ఏకాభిప్రాయం. పైగా అది రవికి ఉచ్చస్థానమైతే జాతకులు అదృష్టవంతులని చెప్పాలి. జాతకుని ప్రయత్నాలు, సంకల్పాలు విజయవంతమవుతాయని చెప్పాలి.
మూడవ భావంలో చంద్రస్థితి వలన అందమైన భార్య, కుటుంబం బాగుంటుంది. కేతు సాహచర్యం వలన మనస్సు తరచూ ఆందోళనకు గురవుతుందని, డిప్రెషన్ ఉంటుందని మనం మొదట్లోనే చెప్పుకున్నాం. అయినప్పటికీ మేషంగావున చురుకుగా ఉంటారు. విక్రమాధిపతి పంచమ భావ స్థితి వలన వైవాహిక జీవితంలో స్పర్ధలుంటాయి. పైగా కళత్రాధిపతి రవి ఉచ్చస్థితి జీవిత భాగస్వామి ఆధిక్యతను సూచిస్తుంది. విక్రమ భావంలో గురువు స్థితి అద్భుతమని చెప్పాలి. ఆశావాద దృక్పథం ఉంటుంది. ఆత్మీయులు తక్కువ. అవకాశాలను అనుమానించి వదులుకునే తత్వం. సాంప్రదాయాలను ఆచారాలను గౌరవిస్తారు. భాగ్యాధిపతికి 3వ స్థానం శుభప్రదమైనప్పటికీ శుక్రునికి ఇది శత్రుక్షేత్రమైనందువలన, శుక్రుడు కళత్ర కారకుడైనందువలన, కేతు సాహచర్యం కారణంగా వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులుంటాయి. లగ్నాధిపతి శని తన 10వ దృష్టితో విక్రమ భావాన్ని చూస్తున్నందున జాతకుని జీవితంలో విక్రమ భావానికి ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. ఏది ఏమైనప్పటికీ జాతక చక్రంలో కేంద్ర కోణ స్థానాలకు సరిసమానంగా ప్రాముఖ్యత ఇవ్వవలసిన భావం విక్రమ భావం. కుంభలగ్నానికి విక్రమ భావం మేషం కావటం, విక్రమాధిపత్యం కుజునికి రావటం సముచితంగా ఉంది. విక్రమ భావంలో పంచగ్రహ కూటమి కారణంగా జాతకునికి విక్రమ భావ కారకత్వాలన్నీ ఉపకరిస్తాయి. విక్రమ భావం గురించి మరింత లోతుగా తెలుసుకోదలుచుకున్నవారు మన ఛానల్లో 3వ ఇల్లు వీడియో చూడండి. అదేవిధంగా పూర్వాభద్రపాద నక్షత్రం యొక్క వీడియో ఉంది, పరిశీలించండి. కేతు దృష్టి, రాహు దృష్టి, గురు దృష్టి, శుక్ర దృష్టి, సూర్య దృష్టి, చంద్ర దృష్టి, శని దృష్టి, బుధ దృష్టి, కుజ దృష్టి మరియు భరణి నక్షత్రం, కుంభరాశి గురించిన వీడియోలున్నాయి. ప్లేలిస్టులు చూడండి. ఇప్పుడు చంద్రలగ్నం నుండి భావాలను పరిశీలిద్దాం. చంద్రలగ్నం మేషలగ్నం కావున పంచమాధిపతిగా రవిశుభుడు, భాగ్యాధిపతిగా గురువు శుభుడు, లగ్నాధిపతిగా కుజుడు శుభుడు. మేషంలో పంచమాధిపతి రవి ఉచ్చ, లగ్నములో చతుర్థాధిపతి, పంచమాధిపతి, భాగ్యాధిపతి, ధన సప్తమాధిపతి కలయిక రాజయోగం. చంద్రలగ్నం నుండి పంచమ కోణం సింహరాశి మీద గురువు శుభదృష్టి యోగప్రదం. భాగ్యాధిపతిగా గురువు భాగ్యస్థానమైన ధనస్సును నవమ దృష్టితో వీక్షించటం శుభప్రదం. సప్తమ భావాన్ని శుభులైన రవిగురులు, సప్తమాధిపతి శుక్రుడు వీక్షించటం శుభప్రదం. నవాంశ లగ్నం మిథునం. భాగ్య రాజ్యాధిపతులు శని గురువులు విక్రమాధిపతి అయిన రవితో కలిసి విక్రమ భావంలో స్థితి. లగ్నాధిపతి బుధుడు భాగ్యకోణ స్థితి. తృతీయ భావంలో ఉన్న రవి గురు శని దృష్టి భాగ్యభావంపై శుభం. అంతేగాక కళత్రాధిపతి గురువు కళత్ర భావాన్ని చూడటం కూడా శుభప్రదమే. లగ్న భాగ్య రాజ్యాధిపతులు పరస్పర దృష్టి. ధన పంచమాధిపతులైన చంద్ర శుక్రుల పరస్పర దృష్టి, కుజుని వర్గోత్తమాంశ అంతా యోగదాయకమే. మొత్తం మీద రాశి నవాంశ చక్రాలు సంయుక్తంగా పరిశీలించిన మీదట జాతకుని జీవితంలో విక్రమ భావం బలంగా ఉందని అర్థమవుతుంది. అదేవిధంగా విక్రమ భావానికి సమసప్తకంలో ఉన్న భాగ్యభావం కూడా సరిసమానమైన బలం కలిగి ఉన్నందున జాతకుడు ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగం, విదేశీ ఉద్యోగం, కుటుంబం, సంతానం, ధన సంపదలు మొదలైన శుభ ఫలితాలు పొందగలరు. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనతో పాటు జ్యోతిష్యం, వేదాంతాల మీద విస్తృతంగా అధ్యయనం చేయగలడని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.